బా బాగా ఉడికింది, ఎక్సలెంట్గా. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కుకింగ్ హౌస్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో రుచికరమైన కుండ చికెన్ చేస్తున్నాం. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కొద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఒకసారి కుండల నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, డస్ట్ అయినా ఇంకా వేరే అయినా అవి పోతుంది, స్మెల్ ఉన్న పోతుంది. పెట్టు బాబు. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం కుండ చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం. చికెన్ తీసుకోండి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకోండి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. మీకు ఇష్టం ఉంటే బగారాకు కూడా వేసుకోండి, లేకపోతే లేదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉప్పు వేసుకోండి తగినంత. పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 70% పచ్చిమిర్చి వేస్తున్నా, ఒక 30% కారం వేస్తున్నాను నేనైతే. ఉల్లిపాయలు కూడా వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ ఒకసారి కలుపుకోండి. కలుపుతుంటేనే స్మెల్ మస్తు వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం వేయమా. థర్టీ 30% కారం వేస్తున్నాం, 70% పచ్చిమిర్చి వేస్తున్నాం. చికెన్ మసాలా వేసుకోండి, హోమ్ మేడు. ధనియాల పొడి వేసుకోండి. పసుపు, నిమ్మకాయ పిండుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మొత్తము అంతా అయిపోయింది. ఇంకొంచెం మ్యారినేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఒక 10-20 minutes ఉంచుకుంటే మూత పెట్టుకొని. ఫ్రెండ్స్ నీళ్ళు అయితే కాగినాయి. ఇప్పుడు మనం అవి వంపుకొని దాంట్లో చికెన్ వేసుకుంటే అయిపోతుంది. అట్లా ఊపాలి, గట్టి ఊపు, డస్ట్ గీస్ట్ ఉంటాయి పోవాలి. అది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుండలో చికెన్ వేసుకుందాం. ఏ మమ్మీ 10 minutes అయిపోతుంది మ్యారినేషన్ చేసి.
ఏరు పోకుండా అరిటాకులు పెట్టుకుందాం. గట్టినే మలుసు. ఇంకొకటి పెట్టు. ఇప్పుడు మనం కుండ మొత్తం క్లోజ్ చేద్దాం. పెట్టు మమ్మీ. క్లోజ్ చేసి ఒక తాడు కట్టుకుంటే అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏరైతే పోవద్దు, ఎందుకంటే దాంట్లో ఆయిల్ లేదు కాబట్టి ఆ ఆవిరితోనే ఉడకాలన్నట్టు. కట్టు. పట్టుకో బాబు. మమ్మీ కడుతుంది, పట్టుకో. అరటాకులు కాబట్టి గట్టి కట్టు మమ్మీ. అట్లా పెట్టి దాని మీద రాయి పెడితే అయిపోతుంది. అట్లా కాదు, అట్లా బోర కదా మమ్మీ, బోర్లో పెట్టి రాయి పెడితే అయిపోతుంది. తీసుకురా. ఓకే, తీసుకురా. చిన్నగా రాయి పెట్టి దాని మీద. కుండలో చికెన్ అయితే ఉడికింది. ఇంకా మనం తీసుకుందాం. దింపమ్మా. ఇంకా అడిపోయినా దిద్దుడు అవి పట్టుకో. మంచి అంటాడు దానికి అంటుంది. గుడ్డట్నే పెట్టు దొలుతుంది. ఫస్ట్ కట్లిప్. సౌండ్ మనం సరే ఏరో ఒకటి 3-4 పెట్టినాం కదా, గ్యాస్ బయటకు ఇప్పుడు వస్తుంది. గ్యాస్ బయటికి స్మెల్ సూపర్ వస్తుంది. బాగా ఉడికింది, ఎక్సలెంట్గా. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. మంచిగా పట్టుకొని అది అది అడగండి. ఏమన్నా ఏమంటలే, మనం ఎక్కువ ఆయిల్ మీదనే ఉడికించినావా. మంట పెడితే అట్లయితే ఉడికిందంటే ఉడికినట్టు చికెన్. ఫ్రెండ్స్, ఈరోజు మా డాడీ కుండ చికెన్ చేస్తున్నామని కళ్ళు తెచ్చుకున్నాడు. ఓకే, మమ్మీ కూడా పోయి. ప్లేట్ తీసుకోడా, ప్లేట్ కింద ఉన్నాయి, తీసుకో.
ముక్కలు ఇంకోటి తీసుకో నీకు. తాగురి. తాగు మమ్మీ, తాగిన కదా తిను. ముక్కుడు కింద చూపి. ఉడికింది, ఉడికింది, లూజుగా అయిపోయింది. అది తేజీ. ఎట్లుంది? మస్తుంది చికెన్ అయితే. వండుకుంటే ఇలానే అనుకో, నూనె లేకుండా సూపర్గా ఉంది. ఆయిల్ లేకుండా మంచి కుండల నేచర్గా ఉంటుంది. కొత్త కుండ కొనుక్కొచ్చిన మంచిగా నీళ్ళు కాబట్టి మంచిగా వేసి ఉడకబెట్టిన. ఓకే. కళ్ళు అయితే ఇంకా ఖతర్నాక్. అవునా? తింటే ఇలా తినాలి. కొవ్వు రాదు, గివ్వు రాదు.